నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. నిన్న మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలోని ఏకశిలా నగర్లో పేదలను ఇబ్బంది పెడుతున్న కొందరు రియల్ ఎస్టేట్ బ్రోకర్ల గురించి కొంతమంది పేదలు మేడ్చల్కి సంబంధించి ముఖ్యంగా ఈ మల్కాజ్గిరి ఎంపీ అయినటువంటి ఈటల రాజేందర్ గారిని సంప్రదించడము, వారి దృష్టికి వాళ్ళ కష్టాల్ని పంచుకోవడము జరిగింది. దీంతో డైరెక్ట్గా ఏకశిలా నగర్కు వెళ్ళినటువంటి ఈటల రాజేందర్ గారు అక్కడున్న రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు సంబంధించి వారి వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకానొక దశలో అయితే ఒక బ్రోకర్ పైన చేయి కూడా చేసుకున్నారు, చెంపచెళ్ళు అనిపించారు. దీంతో ఒక్కసారిగా తెలంగాణలో రాజకీయాలన్నీ కూడా వేడెక్కిన పరిస్థితి కనబడుతోంది. ఈటల రాజేందర్ గారు సౌమ్యుడిగా చాలా సంవత్సరాలుగా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఒక వ్యక్తి పైన చేయి చేసుకోవడం ఏంటి అనే ఒక ప్రశ్న ఉత్పన్నమైన వెంటనే అసలు ఈ ఉదంతానికి సంబంధించి రిపోర్ట్ చేయడం మొదలుపెట్టాయి ప్రసార మాధ్యమాలు, ఛానళ్ళు, అదేవిధంగా వార్తాపత్రికలు. ఈ నేపథ్యంలోనే ఈటల రాజేందర్ గారు ఒక ప్రెస్ మీట్ నిర్వహించి అక్కడ జరిగిన తంతు గురించి, అక్కడ పేదల ఇళ్లను అక్రమంగా వాటిని కాజేయాలని చూస్తున్నటువంటి ఉదంతాల గురించి అనేక అంశాలను వారు ప్రస్తావించడం జరిగింది. అండ్ రేవంత్ సర్కార్ పైన విరుచుకుపడ్డారు. సో ఈ నేపథ్యంలో అసలు అక్కడ జరిగిన పరిణామాలు ఏంటి, అండ్ ఏకశిలా నగర్లో ఏం జరుగుతోంది, పేదల ఇళ్లను తీసుకోవాలి, వాళ్ళని ఆక్రమించుకోవాలని ప్రయత్నిస్తున్నది ఎవరు, ఈటల రాజేందర్ గారు ఏకంగా చేయి చేసుకునేంత వరకు ఎందుకు ఈ సంఘటనలు దారితీశాయి, ఇటువంటి అంశాలకు సంబంధించి మనం డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మీకు అందించే ప్రయత్నం చేయబోతున్నాను. ప్రస్తుతం మనతో ఉన్నారు బీజేపీ సీనియర్ నాయకులు వేణుగోపాల్ రెడ్డి గారు. వేణుగోపాల్ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరిగిందో. సార్ నమస్కారం. సార్ వేణుగోపాల్ రెడ్డి గారు, బేసికల్లీ సరే అందరికీ దృష్టి కూడా ఈటల రాజేందర్ గారు ఒక వ్యక్తిని కొట్టారు అన్నదే, అన్ని యూట్యూబ్ ఛానల్ దగ్గర నుంచి న్యూస్ ఛానళ్ళు అందరూ అదే క్యారీ చేశారు. నాకు సడన్గా ఏమనిపించిందంటే ఎప్పుడో తెలంగాణ మలిదశ ఉద్యమం ఆ ముందు రోజుల్లో ఈటల రాజేందర్ గారు చాలా సీరియస్గా అగ్రెసివ్గా ఉన్న రోజులు మనకు తెలుసు. అప్పుడు ఏ ఉద్యమం చేసినా ఏది ఉన్నా కానీ ముందుకు వచ్చేసి నిలబడ్డ రోజులు, ఒక్కో సందర్భంలో అయితే కార్యకర్తలు వీళ్ళని ఉత్సాహపరిచే విధంగా మాట్లాడిన విషయాలు అవన్నీ గుర్తుకొచ్చి ఒక అగ్రెసివ్ లీడర్, ఈటల రాజేందర్లోని అగ్రెసివ్ లీడర్ ఒకసారిగా నిన్న మళ్ళీ బయటకు వచ్చినట్టు కనిపించింది. సో చేయి చేసుకునే వరకు ఎందుకు వెళ్ళింది ఈ సంఘటన? నిజంగా ఎవరిపైనా కూడా కొట్టినట్టుగా దాఖలాలు లేవు. ఆ టైంలో చిన్న చిన్న జరుగుంటే జరగవచ్చు కానీ, బట్ మరీ ఇంత ఫోకస్డ్గా ఒక ఎంపీ స్థానంలో ఉండి ఆయన ఒక వ్యక్తి పైన దాడి చేసే వరకు ఎందుకు వెళ్ళారు? అసలు ఏం జరిగింది? ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, రాజేందర్ గారు చెంప చెల్లు అనిపించిన దాన్ని తీసుకున్న లీడ్ ఏదైతే ఉన్నదో అదే ఆ ల్యాండ్ గ్రాబర్స్ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ భూములు ఆక్రమించుకుంటూ తప్పుడు కాయిదాలు సృష్టించి అనేక మంది సామాన్యుల యొక్క భవిష్యత్తును ఖరాబ్ చేస్తూ వాళ్ళ మీద దాడులు చేస్తూ మహిళల మీద దాడులు చేస్తూ ఉంటే అవి మాత్రము సంచలనం కావాసలే. అంటే ఈ దుర్మార్గాలను చేసేటోని ఒక చెంప చెల్లు అనిపిస్తేనే ఇంత సంచలనం అయితే, మరి ఇంత దుర్మార్గం చేసి చట్ట వ్యతిరేకంగా ప్రభుత్వ అధికారులు, రెవెన్యూ అధికారులు, పోలీసులు అందరూ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కుమ్మక్కై పేద ప్రజల ఆస్తులు దోసుకుంటుంటే ఎందుకు సీరియస్నెస్ రాదు మీడియాలో? ఎందుకు దాన్ని ఎక్స్పోజ్ చేయరు? చెంప చెల్లు అనిపించిందని ఎక్స్పోజ్ చేస్తున్నారు, కానీ ఈ చెంప చెల్లు అనిపించేందుకు కారణాలు ఎందుకు ఎక్స్పోజ్ చేయరు? అక్కడ మీడియానే కదా ఫోర్త్ ఎస్టేట్ బ్రతికించాల్సింది న్యాయాన్ని. ప్రభుత్వం కళ్ళు మూసుకున్నప్పుడు, పోలీసులు కన్ను మూసుకున్నప్పుడు బ్రతికించాలని నేను ఇదే అడుగుతున్నా. ఇవాళ రాజేందర్ గారు అందరు అన్నారు, ఫస్ట్ ఏమొచ్చింది, హైడ్రా తీసుకొచ్చిండ్రు, హైడ్రా తీసుకొచ్చినప్పుడు ఆహా ఓహో చెరువులను కుంటలను కాపాడుతున్నారు అన్నారు. కానీ చివరకు జరిగింది ఓన్లీ రాజేందర్ గారు నిలబడ్డారు హైడ్రా. నా పేద ప్రజల యొక్క ఇండ్లు కూల్చకండి, మీరు కట్టియకున్నా మంచి దగ్గర కూల్చకండి, చిన్న చిన్నోళ్ళ ఇండ్లు కూల్చకండి, దానికి చట్ట ప్రకారం లేవని చెప్పి కూల్చకండి అని చెప్పి తిరిగి ఎక్కడ ఊల్చివేస్తే అక్కడ పోయి ఆ ప్రజలను ఓదార్చి వాళ్ళకు ధైర్యం ఇచ్చి ఆయనే ముందుకు వేయండు. అధికారులతోని అనేక మంది అధికారులతోని ఇండోర్ మీటింగ్ పెట్టి వాస్తవం ఏంటి అని తెలుసుకుంటే అసలు చెరువులు కుంటలు వాళ్ళు వాటికి ఎక్కడ కూడా ఏది హద్దులు లేవు, అవి ఎఫ్టీఎల్ లేదు, ఏది లేదు, మాస్టర్ ప్లాన్లా వాళ్ళు యాడ్ చేయలేదు. ఇదంతా కూడా పేదలను కొట్టి పెద్దలను బెదిరించి వేల కోట్ల రూపాయలు వసూలు చేసి పదవిని కాపాడుకునేందుకు కేంద్రంలో ఉన్న వాళ్ళ పార్టీ నేతలకు డబ్బులు పంపేందుకు అనేది ప్రూఫ్ అయింది. హైడ్రా కొన్ని రోజుల తర్వాత ఆగింది, మీకు తెలుసు. రాజేందర్ గారు ఒక్కరే దానికి నిలబడ్డారు. రెండోది మూసీ అనేది మీరు ప్రక్షాళన చేస్తే మాకు అభ్యంతరం లేదు, కానీ పక్కలో ఉన్న పేదల నిజమైన వాళ్ళ ఒరిజినల్ ల్యాండ్స్ కొనుక్కొని కట్టుకున్న
భూముల ఇండ్లను కూలగొట్టకండి, 5 లక్షలు కాదు ఆడ 50 లక్షలు, ₹1 కోటి, 2 కోట్లు వాల్యూ ఉన్నదాన్ని మీరు కూలగొట్టి 5 లక్షలు ఇంత పోరు, మీరు ప్రక్షాళన చేసుకోండి, సైడ్లోకి రివిట్మెంట్ చేయండి, అందులోకి వచ్చే వాటర్ను రీఫిల్టరింగ్ చేయండి, కానీ మీరు కూలగొట్టకండి, కూడా కూల్స్తే మార్కెట్ రేట్ ఇవ్వండి అని మనం చెప్పినాం. అంటే ప్రజల పక్షాన. ఇది రెండోది. ఇవాళ మూడోది చెప్తున్నా. ఇవాళ ఏకశిలా నగర్లో 1985లో ప్లాట్లు చేసిండ్రు, 85లో ప్లాట్ చేసి 2080 పైన 2100 సుమారు ప్లాట్లు చేస్తే పేదలు కొనుక్కున్నారు. అప్పుడు ఎక్కడ అండి, ఊరవతలు ఉన్నది, అది అంతా 200-300 గజం అయితే కొనుక్కున్నారు. ఎక్కడెక్కడో ఉన్నారు వాళ్ళు, కొందరు కట్టుకున్నారు ఇల్లు, ఇప్పుడు కొందరు కట్టుకుంటున్నారు. ఈ మధ్యలో ఒక బ్రోకరు రాయలసీమ నుంచి వచ్చి, ఇప్పుడు ఏమి లేదు ఒక 2006లో కాయిదాలు సృష్టించి రెవెన్యూలను పట్టుకొని అది ముటేషన్ కాలేదు. ఇప్పుడు ప్లాట్లు అయినాయి కానీ రికార్డులు సరైన ముటేషన్ కాకపోవడం, అంటే పట్టదారు కాలం 2 ఉండే కదా, అగ్రికల్చర్ అని తీసేయకపోవడం రకరకాల, లేదంటే ల్యాండ్ ఓనర్సే మళ్ళీ దాన్ని పే చేసుకొని పట్టదారి కింద పే చేసుకొని డబుల్ రిజిస్ట్రేషన్ చేయడం హైదరాబాద్లో కామన్ కదా. ఇట్లాంటి లొసుగులను రెవెన్యూ చట్టంలో ఉన్న లొసుగులు కావచ్చు, లేకపోతే ప్రభుత్వం ముటేషన్ చేయకపోవడం వల్ల ఈ లొసుగులను అడ్డం పెట్టుకొని 2006లో అగ్రికల్చర్ ల్యాండ్ అని తీసుకొని వాళ్ళ మీద దౌర్జన్యం పోతే కోర్టులో పోతే కోర్టు కూడా తప్పు మీరు చేసిందని చెప్పి ఇచ్చింది. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒక 9-10 ఎకరాలు మళ్ళీ ఏది ధరణి వచ్చినాక ధరణిలో ఎక్కిందని చెప్పి మళ్ళీ వచ్చి మళ్ళా నాకు రెవెన్యూలు కాయిదాలు ఇచ్చిందని చెప్పి మళ్ళీ భూమి మీదకి పోయి ఒక 20 నేను సంక్షిప్తంగా చెప్తున్నా, 25 మంది గూండాలను నెలకి 25,000 ఇచ్చి, వాళ్ళు రోజుకు ₹1000 తాయదందికి ఇచ్చి, ఒక 10 కుక్కలను పెట్టి అక్కడ ల్యాండ్ ఓనర్స్ని రానియకుండా, వాళ్ళు ఇల్లు కట్టుకోకుండా, కట్టుకున్న వాళ్ళకి కూల్చేసుకుంటూ, మహిళలను బెదిరించుకుంటూ చేస్తుంటే, ఈ పార్లమెంట్లో ఉన్న ఆ ఏరియా పోచారం మున్సిపాలిటీ రాజేంద్ర గారి పార్లమెంట్లో వస్తుంది కాబట్టి వాళ్ళు కూడా ఓన్లీ బీజేపీ నాయకులతోనే అవుతుంది. ఇది ఈ కాంగ్రెస్ వాళ్ళు మొత్తం కుమ్మక్కే తింటున్నారు, రెవెన్యూ వాళ్ళు కుమ్మక్కైనరు. ఈ పరిస్థితులలో మిమ్మల్ని కాపాడేది ఒక బీజేపీ, అందులో రాజేంద్ర గారే. అంటే అప్పుడు రాజేంద్ర గారు చెప్పినాక 10 రోజులు స్టడీ చేసి దాని మీద పోయిండు. పోతే ఆ టెంట్లిఫికేషన్ వాళ్ళు ఉండాలి, ఎంపీ వస్తానంటే కూడా అధికారులు చెప్పిపోయిండు, పోలీస్ కమిషనర్కు, సర్కిల్ ఇన్స్పెక్టర్కు, కలెక్టర్కు అందరికి చెప్పి అక్కడ పోయిండు. రావాలి కదా, అక్కడ ఏందో పరిశీలించాలి, ఎవరు రాలేదు. పోయి అదంతా పరిశీలించి వస్తుంటే ఒక అతను ఇల్లు కూలగొట్టిండ్రు, ఆ ఇల్లు కూలగొట్టింది చూసిపోతారు, ఇది గవర్నమెంట్ కూలగొట్టలేదు, ఒక రౌడీ వచ్చి కూలగొట్టినది అంటే పోయి చూసిండు. చూస్తే అక్కడ తాక్కుంటా టెంట్ వేసుకొని వాళ్ళు గూండాలంతా కూడా బెదిరించుకుంటా, ఎంపీ అయితే ఏం బిక్తోడరా అనుకుంటా ఉంటే ఆడి వీళ్ళందరూ పోతే వాడు అసభ్యంగా మాట్లాడుతుంటే సరే వీళ్ళందరూ చేయి చేసుకున్నారు. అదొక అంశం. కానీ వాళ్ళు చేయి చేసుకున్న అంశాన్ని మాట్లాడుతున్నారు, కానీ వాడు ప్రాణాలతో చెలగడమాడుతూ పేదల భూములు గుంజుకుంటూ దీని వెనక ఎవడున్నాడు అంటే ఎంఆర్ఓ అడిగితే ఏమంటాడు, పెద్దోళ్ళ హస్తాలు ఉన్నాయి, వాళ్ళ అండతోనే ఇది నడుస్తుందని వాళ్ళు అంటుంటే, మరి ఆడ రౌడిజం రాజ్యం వెళ్తుంటే వాడు 150 ప్లాట్లు ఇప్పటికే ఆడ 40,000 ఉంటే ₹5,000 గజం చొప్పున నాకు అని చెప్పి బెదిరించి అట్లా 100 మంది దగ్గర తీసుకున్నారు. మరి 40,000 పోయే ప్లాట్ను 5,000 తీసుకుంటే, గజాన 5,000 తీసుకుంటే 40,000 గజం ఉన్న కాడ 35,000 గజాన మిగిలినట్టే కదా. అట్లా 150 ప్లాట్లు దొబ్బిండు వీడు ఇప్పటికే. వాడిని నిజంగా ఉత్తరప్రదేశ్ సీఎం అవార్డు ఉండేది ఉంటే వాడిని ఎన్కౌంటర్ చేసి ఆ గూండాలను వీళ్ళని ఎన్కౌంటర్ చేయాలి, వీళ్ళను ఇంకేం చేయదు. అవునండి, వాడు 2,000 భూమి వచ్చి నీకు తెలియదా, ఆడ ఈసీ తీస్తే రిజిస్ట్రేషన్ అయింది తెలియదా? సింపుల్ చెప్పండి. ఇప్పుడు ఆడికి పోయి ఆడ భూమి రోడ్లు వేసి ఉంటుంది, ప్లాట్లు చేసి ఉంటాయి, రాళ్ళు వేసి ఉంటాయి. మరి నువ్వు 85లో రాళ్ళు వేసి ప్లాట్లు చేసిన దాన్ని ఇండ్లు కట్టినాక ఆ ఖాళీ ప్లాట్లలో నువ్వు 2006లో భూమి ఎట్లా కొన్నావు? బెహూబ్ నీకు కనిపిస్తలేదా? ఎవడైనా ఈసీ తీసుకుంటాడు భూమి కొంటే, మరి నీకు ఈసీలో రాలేదా? మరి నువ్వు ఎట్లా కొన్నావు అంటే నువ్వు #1 లుచ్చా, #1 దొంగ. అయితే మొన్నటిదాకా గవర్నమెంట్ మారినాక మళ్ళీ ఇప్పుడు ఏం చేసిండ్రు, మళ్ళీ కాంగ్రెస్లో మళ్ళీ ఉన్నత అధికారంలో పెద్దల యొక్క సలహా తీసుకొని మళ్ళీ వాళ్ళకు పర్సంటేజ్ మాట్లాడుకొని మళ్ళీ వచ్చి మళ్ళీ ఈ భూముల మీద పడి ఇప్పుడు వసూలు మొదలుపెట్టి మళ్ళీ ఈ భూములు ఆక్రమించి నువ్వు 5,000 కంపో 10,000 కంపో అని వాడు 40,000 50,000 వాడు అమ్ముకోడు. లేదంటే నువ్వు 30,000 నాకు నేను ఎన్ఓసి ఇస్తా అంటాడు. 30,000 వాడు 200 గదాలు ఎక్కడ ఇస్తాడు? వీళ్ళందరూ 200 గదాలు ఎక్కడ పోయి కోట్లాడతారు? కరెక్ట్. కాబట్టి చట్టంలో ఉన్న లొసుగులు ప్రభుత్వ అండతోని, అధికారుల అండతోని దౌర్జన్యం చేస్తుంటే, చట్టమే కళ్ళు మూసుకుంటే, ఒక ప్రజాప్రతినిధిగా, ఒక పేద వర్గాల నుంచి వచ్చిన వ్యక్తిగా, ప్రజల పట్ల స్పందించే వ్యక్తిగా, తెలంగాణ ఉద్యమకారుడుగా భూములు ఆక్రమిస్తుంటే ఆయన పోయి మాట్లాడితే తప్ప. కొన్ని మీడియాలు ఇష్టం ఉన్నట్టు ఏదో అధ్యక్షుడు కావాలని సంచలనం, అరే నువ్వు ఈ పక్క పెట్టవా, ఆడ ఏం జరుగుతుందో తెలుసుకొని దాని రాయి నీకు దమ్ముంటే వాస్తవం తెలుసుకొని ఫీల్డ్ మీదకి పోయి ఆ ప్రజల కన్నీళ్ళు ఏందో చూడు నువ్వు. అది కదా చూడాల్సింది. అది చూడకుండా నువ్వు రాజకీయాలు ఎందుకు మాట్లాడతారు? కొద్దిమంది మీడియా కూడా అంటే ప్రభుత్వాన్ని వత్తాసు పలుకుతూ మేమేమంటున్నామంటే, అయితే ఇవాళ అక్కడ ఇప్పుడు పికెటింగ్ పెట్టిండ్రు, రాజేంద్ర గారు ఊకోరు, మేము బీజేపీ ఊకోదు. మేము పేదల భూములు ఏదైతే ఉన్నాయో చట్ట ప్రకారం వాళ్ళు కొనుక్కున్నారు, వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు,
వాళ్ళకి ఇవాళ సగం ప్లాట్లో పైన ఎల్ఆర్ఎస్ వచ్చింది. అంటే గవర్నమెంట్ ఎల్ఆర్ఎస్ ఇస్తుంది, ల్యాండ్ రెగ్యులేషన్, రిజిస్ట్రేషన్ చేస్తావు, మళ్ళీ ఆఫీసర్లు ఇంకోళ్ళకి ఎట్లా అమ్ముతారు? మళ్ళీ అధికారుల లెవెల్లో వాళ్ళని తీసుకొచ్చి నడి ఆ ప్లాట్లలో ఉరిదీయాలి వాళ్ళని. అంటే ఏమాత్రం భయం భక్తి లేదు. అండ్ ఒకసారి అమ్మిన భూమిని ఒక రెవెన్యూ అధికారి ఎట్లా ఇంకోటి రిజిస్ట్రేషన్ చేస్తాడండి? వానికి ఎందుకు పనిష్మెంట్ ఇవ్వడు? వాడిని ఎన్కౌంటర్ చేయాలంటాను నేను. సరే, ఇప్పుడు ఇది ఏకశిలానగర్లో జరిగింది. ఇది కొరెంలా పంచాయతీ పరిధిలో ఏకశిలానగర్లో రఫీక్ అనే వ్యక్తి పైన దాడి జరిగింది. కొట్టాడు, డైరెక్ట్గానే కొట్టాడు. రాఫీక్ అనేవాడు అక్కడ మీరు ఇందాక చెప్తున్నారు కూడా, తాగి ఏమన్నా ఏం చేస్తారు బౌన్సర్లు అండి. పైసలు ఇస్తే పెళ్లిళ్ళల్లో అక్కడ ఒళ్ళు పెంచి వాళ్ళ అడ్డం ఉండి ఇది ఉంటారు కదా వాళ్ళు. వెంకటేశ్వర్లో వాడేవాడు ఉన్నాడు చూడు, వాడు పెట్టుకున్నాడు 20 మందిని ఈ బౌన్సర్లను. వీళ్ళు ఏం రాస్తారు? ఒక మీడియా, ఒక ఎలక్ట్రానిక్ మీడియా ఏం రాస్తుంది? ల్యాండ్ ఓనర్స్ మీద దాడి రాయడం. వాళ్ళు ల్యాండ్ ఓనరా అండి? వాళ్ళు ల్యాండ్ ఓనరా? వాడు తాగిపిస్తే తినిపిస్తే వాడు నెలకి 20,000 జీతం ఇస్తే అక్కడ అడ్డా పెడితే వాళ్ళు ల్యాండ్ ఓనరా? వానికి ఏం సంబంధం ఉంది? ఆడికి వచ్చింది వాని ప్లాట్ ఉన్నదా? ఆడ వానికి ఏమైనా కాయిదాలు ఉన్నాయా? మరి వాళ్ళ ల్యాండ్ ఓనర్ వీడు ఎట్లా రాస్తాడండి? తప్పు కదా. వాడు ఎవడైతే అసలోడు ఉన్నాడో వాడు సెక్యూరిటీ పెట్టుకొని ఇంట్లో కూర్చొని వీళ్ళని పంపించి నడిపిస్తున్నాడు. ఆడోళ్ళు చేడుస్తుంటే కనిపిస్తలేదా నా భూములు గుంజుకుంటారని? కొట్లాడతలేరా వాళ్ళు? కనిపించలేదా? లైవ్లో కనిపించింది కదా, కుక్కలుగా పెట్టేది లైవ్లో కనిపించింది కదా. ఇంత దుర్మార్గం ఆ డెమోక్రసీలా? అంటే రెవెన్యూడు తప్పులు చేస్తాడు, పోలీసుడు రక్షణ ఇయ్యాడు. ఈ ఇల్లుగులో కొట్టినాడు పోయి అప్లికేషన్ ఇస్తే ఆ అప్లికేషన్ సిఐ చింపేసి 50 రూపాయలు అప్లికేషన్ ఇచ్చిన పెనాల్టీ ఎత్తాడు. వాడు ఎట్లా పోలీస్ అధికారా? ఈ భూ కబ్జాల గురించి చాలా ప్లేసుల్లో ఇట్లాంటివి జరుగుతున్నాయి సార్. ఒక దగ్గర కాదు, ఇది ఒకటే ఏకశిలా నగర్ కాదు, చాలా జరుగుతున్నాయి. ఇంతకుముందు మనం నయ్యం ఉదంతాలు చూసినాము. ఇప్పుడు అట్లాంటివే మళ్ళీ వస్తున్నట్టుగా మీకు అనిపిస్తోందా? నిజానికి ఒక ఏకశిలా నగరైనా ఇంకా మిగతా ప్రాంతాల్లో కూడా ఇట్లాంటి పరిస్థితి ఉందా? మీరు మంచి ప్రశ్న అడిగారు. ఇప్పుడు రాజేంద్ర గారు ఇది ఒక్కటే స్టడీ చేసి పోలేదు. ఎంటైర్ తెలంగాణ, ఎంటైర్ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో ఏదైతే 1970-80 నుంచి లేఅవుట్లు అయినాయి, సిటీ అవతల సైడు పేదలు, కూరగాయలు అమ్ముకుంటోళ్ళు, చిన్న చిన్న వ్యాపారస్తులు లేదంటే చిన్న కూలి చేసుకుంటోళ్ళు ఏవైతే కూడబెట్టి కొనుక్కున్నారో ఆ ప్లాట్లన్నీ ఇవాళ 50,000, 60,000, లక్ష రూపాయల దాకా కూడా అయినాయి. మీకు ఉదాహరణ చెప్తున్నా, ఏమైనాయి ఈ భూములన్నిటి మీద వీళ్ళు వాలిపోతున్నారు. ఇప్పుడు ఎవరు వాలిపోతున్నారు? డైరెక్ట్ ఏం చేస్తున్నారు? ఉదాహరణ చెప్తున్నా, కొల్లూరు సర్వే నెంబర్ 173 నుంచి కొన్ని శాంపిలే చెప్తున్నా నేను. 190 వరకు 150 ఎకరాలు అన్యాక్రాంతం. ఇదే ఈ ల్యాండ్ గ్రాబర్సే పోయిండ్రు. ప్రభుత్వం యొక్క సపోర్ట్తోని, పోలీస్ రెవెన్యూ సపోర్ట్తో పోతాను. ఎట్లా పోతా? తర్వాత వట్టినాగులపల్లి గండిపేట మండలం చాలా కాస్ట్ 1000 ఎకరాలు 1982లో లేఅవుట్ అయింది. 3,328 ప్లాట్స్ దీని మీద పడ్డారు. ఇది ఖతం చేస్తున్నారు. వాళ్ళకు 10,000కు మాకు రిజిస్ట్రేషన్ చేయండి, లేకపోతే ఇక్కడి నుంచి అక్కడ ₹1,00,000 కదా ఉన్నది, లేదంటే రిమైనింగ్ అమౌంట్ మాకే ఇవ్వండి, మేము ఇడిచి పెడతాం, లేదంటే మీరు 10,000 చొప్పున ఇస్తాం, కొంచెం పట్టుకొని వెళ్ళిపోండి, లేకపోతే మేము ఇడికి రానియం. దౌర్జన్యం. పోలీసు వాళ్ళకే సపోర్టు. తర్వాత షాద్ నగర్, ఈర్లపల్లి లేఅవుట్లు, నాదర్గుల్, బాలాపూర్, గగన్పహాడ్లో గండ్ర ప్రవీణ్ రావు పేరు వచ్చిందట, వీళ్ళు దౌర్జన్యాలు. తర్వాత కొర్రేముల గ్రామంలో, ఇప్పుడు పోచారం మున్సిపాలిటీ ఇక్కడ. ఇట్లా కొన్ని వేల లేఅవుట్లలో, లక్షల ప్లాట్లలో 200-300 పేదలు కొనుక్కున్న దాంట్లో ధర పెరిగిన తర్వాత వీళ్ళంతా వచ్చి వాళ్ళు రెవెన్యూ అధికారులని, గవర్నమెంట్ వచ్చినాక రెవెన్యూ అధికారులను మెయింటైన్ చేసి పైనుంచి చెప్పించుకొని, పైనుంచి రాజకీయ పార్టీ నాయకులతో చెప్పించుకొని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇది అగ్రికల్చర్ ల్యాండ్ అని చెప్పి రెవెన్యూలతోని ఎంఆర్ఓ కానీ జాయింట్ కలెక్టర్ కానీ కలెక్టర్తో రాయించుకొని కోర్టులో వేసేసి ఒక ఇంజక్షన్ పట్టుకొచ్చి ఆ ల్యాండ్ మీదకి వచ్చి, ఇగో మాకు ఇంజక్షన్ వచ్చింది, ఈ భూములన్నిటి మీద వచ్చింది, మీకు 5,000 ఇస్తాం, 10,000 ఇస్తాం, పట్టుకొని పోవాలని చెప్పి బెదిరించుకుంటూ దాదాగిరి చేసుకుంటూ ఇవన్నీ చేస్తున్నారు. ఒక్కొక్క దాని మీద ఇంట్లో కొందరు రాజకీయ నాయకులు ఉన్నారు, కొందరు మీడియా ప్రతినిధులు ఉన్నారు, కొందరు పోలీసు వాళ్ళు ఉన్నారు, కొందరు రెవెన్యూ అధికారులు ఉన్నారు, వీళ్ళ వెనుక ప్రభుత్వ శక్తి ఉన్నది. వీళ్ళందరూ కలిసి పేదల పొట్టగొట్టి పేదల భూములు గుంజుకొని వేల లక్షల కోట్ల రూపాయలు, ఇది పెద్ద కాళేశ్వరం కంటే అన్నిటికంటే పెద్ద కుంభకోణం చేసి ఇప్పుడు ఇది స్టార్ట్ అయింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కానీ. కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే ఇప్పుడు మళ్ళీ నయంలు తయారైంది, మొత్తం ఎక్కడికక్కడ బౌన్సర్లు తయారై ఇవాళ మొత్తం దీన్ని మొత్తం కబ్జాలు పెడుతున్నారు. కాబట్టి పెడుతుంటే మరి చట్టం ఏం చేస్తుంది, ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ప్రభుత్వ పెద్దలే దీన్ని అండా ఉండి నడిపిస్తుంటే మేమేం చేయాలి? రెవెన్యూల సపోర్ట్తోని, పోలీసుల సపోర్ట్తో నడిపిస్తుంటే ఇంకా న్యాయం ఎక్కడన్నది, ప్రజాస్వామ్యం ఎక్కడన్నది, ప్రభుత్వం ఎక్కడున్నది, ప్రజలు ఏం చేయాలి? ఎవరి దగ్గర పోయి చెప్పుకోవాలి? ఇప్పుడు ప్రజలు పోలీస్ దగ్గర పోతే ఆన్సర్ లేదు, రెవెన్యూ దగ్గర పోతే ఆన్సర్ లేదు, గవర్నమెంట్ దగ్గర పోతే ఆన్సర్ వాళ్ళే చేస్తా అంటే మరి ప్రజలు ఎక్కడికి పోవాలి ఇప్పుడు చెప్పండి నువ్వు? అంటే మళ్ళీ తుపాకీలు పట్టుకొని అడవులలో పోనా అని మేము అడుగుతున్నాం. ఓకే, ఎక్కడికి పోవాలి వాళ్ళు?
కరెక్ట్. ఈ అన్నింటినీ నువ్వు అగ్రికల్చర్ ల్యాండ్స్ కాదు, ఇవన్నీ ఒకప్పుడు ప్లాట్లు చేసినాయని ఎందుకు నువ్వు చెప్పది ప్రభుత్వం? నువ్వు ఒకసారి రిజిస్ట్రేషన్ అయినాక ఈసీ రాదా నీకు? ఎల్ఆర్ఎస్ చేయలేదు ఆడా, రోడ్లు వేయలేదు ఆడా, రాళ్ళు బాతలేదు ఆడా, నీ గవర్నమెంట్ ట్యాక్స్ కట్టలేదు ఆడా, ఇండ్లు కట్టింది కదా, కొన్ని ఖాళీ ఉన్నాయి కదా, మనకు కనిపిస్తలేదా నీకు? ఎందుకు చెప్పది ప్రభుత్వం? ఎందుకు ల్యాండ్ గ్రాబర్స్కు అగ్రికల్చర్ ల్యాండ్ అని చెప్పి నువ్వు సర్టిఫికెట్లు ఇస్తారు? ఎందుకు కోర్టు పోయే అవకాశం ఇస్తారు? కాబట్టి ఇప్పుడు ఇవన్నీ జరుగుతుంటే వీటిని స్పందించి కదా ఇప్పుడు రాజేందర్ గారు పోయింది. ఇది ఏది ఇప్పుడు మీరు చెప్పిన ఒక పోచారము లేకపోతే ఇక్కడిది కాదు కేసు, ఇది కొర్రెంలేదు కాదు, ఎంటైర్ తెలంగాణ, ఎంటైర్ సిటీ, వేల కోట్లు లక్షల కోట్ల రూపాయల విలువ కలిగిన భూములను పేదల పొట్టగొట్టి వీళ్ళంతా గద్దల్లాగా పెద్దలు తన్నకపోతుంటే, దీనికి ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంటే, రెవెన్యూ అధికారి పోలీస్ సపోర్ట్ చేస్తుంటే, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుంటే, ప్రజల ఆస్తులు కొల్లగొడుతుంటే ఎక్కడికి పోవాలి, ఏడికి పోవాలి చెప్పండి? ఇక చెంపదెబ్బ కొట్టినమాట, చెంపదెబ్బ కాదు పని ఎన్కౌంటర్ చేయాలంటాను. ఎక్కడ వాడు మొత్తం పేదల భూములు గుంజుకుంటుంటే ఇంకేం చేయాలి? ఇవన్నీ చెప్పుకోవాలి. అందుకే రాజేందర్ గారు ఇప్పుడు ఇవాళ పొద్దున కూర్చొని రాసి దీనిలో చట్టాలు వివరాలు అన్నీ రాసి ఈ సీఎం గారికి, తర్వాత చీఫ్ సెక్రటరీకి, గవర్నర్కు, హైకోర్టు చీఫ్ జస్టిస్కు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కు, హ్యూమన్ రైట్స్కు, వీళ్ళందరికీ కూడా హ్యూమన్ రైట్స్తో పాటు మన వీళ్ళకు ఎవరు లోకాయుక్తకు, వీటన్నిటికీ ఇప్పుడు పోరాడుతాడు ఆయనే పోరాడుతాడు. వీళ్ళందరికీ లోకాయుక్తకు, చీఫ్ జస్టిస్ హైకోర్టుకు, చీఫ్ జస్టిస్ సుప్రీంకోర్టుకు, మొత్తం ఇప్పుడు పార్లమెంటు వెబ్సైట్ నుంచి అందరికి ఇప్పుడు లెటర్ పంపిండు వివరాలతోని, మీరు ఆదుకోండి అని. ఇప్పుడు మేము ఏం డిమాండ్ చేస్తాం లాస్ట్కు? మీరు ప్రభుత్వంగా మొత్తం తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి చుట్టూ ఎక్కువ ప్రైమ్ ల్యాండ్స్ ఉన్నాయి. ఎప్పుడైతే లేఅవుట్లు చేసిండ్రో ఆ లేఅవుట్స్ అన్నిటిని కూడా గుర్తించి నోటిఫై చేసి అవి అగ్రికల్చర్ ల్యాండ్స్ కాదని చెప్పి మీరు భూభారతిలో పెట్టండి. తర్వాత మీరు ఒక జియో ఇష్యూ చేయండి. అప్పుడు ఎవడు కోర్టుకు పోయినా చెల్లది, మీరు జియో ఇష్యూ చేయండి నోటిఫై చేసి. ఇవన్నీ ఈ భూములన్నీ కూడా ఒకప్పుడు 16 టైంలో మీకు రిజిస్ట్రేషన్ ఫీజు తీసుకున్నారు కదా, కొడితే ఈసీ వస్తున్నది కదా. ఇప్పుడు ఒకసారి ఈసీ వచ్చిన తర్వాత ఒకసారి రిజిస్ట్రేషన్ అయినాక ఇంకోనికి ఎట్లా రెవెన్యూ ఇస్తాడు? ఈ రెవెన్యూ ఏ అధికారి తప్పు చేస్తున్నాడు? ఇవాళ ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళు ఎందుకు పోతున్నారు? ఇప్పుడు ఒక ఆయన ఐఏఎస్ ఆఫీసర్ ఈ భూల మీనే కదా ఇప్పుడు ఈడీ ఎంక్వైరీ చేస్తుంది జైలుకు పోయి. ఐఏఎస్ ఆఫీసరు గత ప్రభుత్వంలో చేసిన తప్పుడు నిర్ణయాల వల్ల ఇలా ఈడీ ఎంక్వైరీ చేస్తుంది కదా. సో మీరేం చెప్పాలి? ఇది కేవలం ఒక దగ్గరికే కాదు, దీన్ని పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని తీసుకుపోతామనుకుంటున్నారా? ఖచ్చితంగా ఒక్కటి కూడా వదిలిపెట్టేది లేదు. ప్రజలకు న్యాయం జరిగే వరకు ఈ ప్రభుత్వం కళ్ళు తెరిపించేందుకు ఇవాళ భారతీయ జనతా పార్టీ పోరాడుతుంది, రాజేందర్ గారు పోరాడతాడు. రాజేందర్ గారు ఎప్పుడు కూడా ప్రజల మనిషి, తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ ఉద్యమాన్ని నడిపినాడు. తెలంగాణ ఉద్యమంలో జైల్లో పడ్డలో కూడా అన్నం పెట్టి ఆదుకొని ఖర్చులు పెట్టి ఇడిపించిన కుటుంబం అది. ఇవాళ తెలంగాణ ప్రజలకు కాలుకు ముళ్ళిరిగితే నా పన్నుతోని బిగుతా అని ప్రామిస్ చేసిన వ్యక్తి ఇవాళ తెలంగాణ కొరకే, తెలంగాణ అభివృద్ధికి, తెలంగాణ ప్రజల కొరకే, తెలంగాణ పేద ప్రజల కొరకే ఆయన పోరాటం చేస్తున్నాడు. కాబట్టి ఇవాళ మేమేమంటున్నాం అంటే ఇవాళ ఒక్క రాజేందర్ గారు కాదు, లక్షల మంది రాజేందర్లు వారితో యాడ్ అవుతారు. ఇవాళ నేను చెప్తున్నా, ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ భూములన్నీ నోటిఫై చేయాలి, గుర్తించి వాళ్ళకు న్యాయం చేయండి. భూభారతిలో అవన్నీ ప్లాట్లు అయినాయని పెట్టండి, అగ్రికల్చర్ ల్యాండ్స్ కాదని చెప్పండి, అందరినీ తీసుకుపోయి జైలు వేయండి, కేసులు పెట్టండి. మా యోగి ఉంటే వీళ్ళని ఎన్కౌంటర్ చేసి మీరు చేయండి, ఆగుతుంది, కంట్రోల్ అవుతుంది. అరే ఫేక్ ఐడి కార్డులు తీసుకొస్తున్నారు, ఫేక్ పాస్బుక్లు తీసుకొస్తున్నారు, ఫేక్ ఆధార్లు తీసుకొస్తున్నారు. ఎట్లా తీసుకొస్తారండి వాళ్ళు? గవర్నమెంట్ దగ్గర దమ్ముందా? ఉంటే తీసుకొస్తాడు ఆడు? లోపల వారే రత్తని ఎట్లా వస్తుంటే ఎందుకు? ఇప్పుడు నా భూమికి నాకు ప్రభుత్వం రక్షణ ఇవ్వాలి, కానీ వాడెవడో వచ్చి ఫేక్ సృష్టిస్తే దాంతో నేను ఎక్కడ కొట్లాడతా? వాడి డబ్బులు ఉన్నాయి, వాడు అధికారులను మేనేజ్ చేస్తున్నాడు, ప్రభుత్వాన్ని మేనేజ్ చేస్తున్నాడు. మరి ఎవరితో ఎట్లా కొట్లాడతాడు ఆడు? 200 కదా. ఎవరి పాత్ర ఎంత? ఇది కేవలం రియల్టర్ లేకపోతే అందరిది. ఇప్పుడు ఫస్ట్ ప్రభుత్వ పెద్దలు, ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి, వాళ్ళ అనుచరులు, మంత్రులు అందరూ బాధ్యులు. ఫస్ట్ వాళ్ళ అనుచరులు, వాళ్ళ సపోర్ట్తోని రెవెన్యూ అధికారులు, పోలీస్ అధికారులు ఈ యొక్క ల్యాండ్ గ్రాబర్స్కు, భూబకాసురులకు వత్తాసు పలుకుతున్నారు. ఇళ్ళకెళ్ళి అందరికి కమిషన్లు పోతున్నాయి, వాటాలు పోతున్నాయి. దీనివల్ల ఈ అరాచకాలు జరుగుతున్నాయి. దీన్ని కంట్రోల్ చేయనా వద్దా? వాడు ఇంత అరాచకాలు చేస్తుంటే దాన్ని రాయకుండా చెంప కొట్టిండు, ఇట్లా కొట్టిండు, అట్లా కొట్టిండు. ఏంటంటే సిల్లి చెంపే చంపుతారండి. నేను చెప్తున్నా, ఆ రోజు టెనెంట్ యాక్ట్ అమలు కాకపోతే, 1952లో వచ్చిన టెనెంట్ యాక్ట్ అమలు కాకపోతే, 1950లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడితే, ఆంధ్ర వచ్చి తెలంగాణ కలిసిన తర్వాత కూడా వాళ్ళు అమలు చేయకపోతే 68 నక్సలిజం వచ్చింది, భూముల కొరకే వచ్చింది.
వెట్టి చాకిరీ భూముల కొరకు. మళ్ళీ ఇదే దౌర్జన్యాలు, ఇదే భూమి ఆక్రమణలు, ఇదే పేదోళ్ళ కడుపు కొట్టడం జరిగితే ఎక్కడికి పోవాలి? ఏం జరగాలి? శాంతి భద్రతలు చేతిలో ఉంటాయా? బుద్ధి జ్ఞానం ఉండద్దా పాలించడానికి? ఏడిపోతారు వాళ్ళు? 200 గదాలు ఏడిపోతాడు చెప్పండి మనకి రక్షణ లేకపోతే. ఓకే, దీన్ని ఈటల రాజేందర్ గారు కొంచెం కాదండి, వాడు వెంకటేశ్వర వాడిని తీసుకొచ్చి ఇప్పటికైనా లోపడేయారా? రాజేందర్ గారు చెంపదిపై కొట్టిండని కేసులు పెట్టింది కదా మీరు. మరి వాడు వచ్చి 2006లో వాడే చెప్తాడు కదా, ఏది నేను ఈ భూమి కొనుక్కున్నా అని. ప్లాట్లు చేసిన భూమిని నువ్వు ఎట్లా కొనుక్కున్నావు? నువ్వు ఈసీ తీస్తే వస్తుంది కదా, అది ప్లాట్లు రిజిస్ట్రేషన్ అయింది. మరి ఎట్లా కొనుక్కున్నావు? ఎట్లా కొన్నావు అంటే నువ్వు రెవెన్యూలో మేనేజర్ ఎట్లా కొన్నావు అంటే నువ్వు పేదోళ్ళని బెదిరించే దాన్ని ఎక్కువ ధర కమ్ముకునే దానికే కదా చేసింది. వాని ఎందుకు లోపడేయారు? వాని ఎందుకు కేసు పెట్టారు? పోలీస్ స్టేషన్ పోయి వీళ్ళ ప్లాట్ బాధితులు, ఇది మీరు ఒకసారి లెటర్ చూడండి, ఇక ఇది ఎంత అన్యాయం ఉన్నది అని చెప్తా, ఎవరెవరికి వాళ్ళు పిటిషన్ ఇచ్చిండ్రు, ఏం చేసిండ్రు జర మీరు ఇది చూడండి, చూసినాక నాకు చెప్పండి. ఇక ఫిర్యాదు ఎవరు చేసిండ్రు. ఇగో ఈ బాధితులు పోయి ఎవరెవరకు: శ్రీధులు గవర్నమెంట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, లైట్కాపూల్ పోలీస్ హెడ్ క్వార్టర్స్, కమిషనర్ ఆఫ్ పోలీస్ రాచకొండ, సికింద్రాబాద్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్, ఫిర్యాది కూడా మేడిపల్లి స్టేషన్ హౌస్ ఆఫీసర్, వీళ్ళందరికీ ఈ బాధితులు పోయి ఇన్ని అప్లికేషన్లు పెట్టి వాళ్ళు తిరుగుతుంటే వాళ్ళని పట్టించుకున్న లేదు. వాళ్ళని బెదిరించి వాళ్ళ మీద ఉల్టా కేసులు పెడుతున్నారు. ఏం చేయాలి మీరు చెప్పండి? ఇది రాజ్యం అంటారా? రాక్షస రాజ్యమా? రామరాజ్యమా? ఇది ఎంతకాలంగా జరుగుతుంది? ఇది ఎప్పుడు 2006 నుంచి జరుగుతున్నది. ఆ మధ్యలో కోర్టు ఇచ్చిన తర్వాత కొన్ని రోజులు ఆగింది. మళ్ళీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినాక మళ్ళీ స్టార్ట్ అయింది. ఇప్పుడు నేను కొన్ని ఎగ్జాంపుల్ చెప్పిన కదా, కొల్లూరు, వట్టిబాగుల, షాద్నగర్, ఇవన్నీ ఇట్లాంటి, బాలాపూరు, గగన్ పహాడు, 1000 లేఅవుట్ల మీద ఇప్పుడు గద్దలు వాళ్ళని ఏం చెప్తున్నా మామూలు కాదు. ₹1,00,000 గజం ఉన్న 200 గజాలు కొనుక్కుంటే వానికి ఇవాళ ₹1,00,000 అయింది అనుకుందాము గజము, వానికి 5,000 10,000 చేరిపెట్టి దొబ్బే అంటాను. ఇప్పుడు నీకు ఎందుకురా ఇంత? ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న చాలా మంది ప్రేక్షకులు ఉంటారు, వాళ్ళు కూడా బాధితులు కావచ్చు. చాలా ప్రాంతాల్లో ఈ పరిస్థితి ఉన్నారు. నాకు కూడా కొన్ని ప్లేసెస్లో, సిద్దిపేటలో ఒకతను అట్లాగే చెప్తున్నాడు, ఒకతను నాకు ఫోన్ చేసి చెప్పినారు. సో అంటే చాలా ప్లేసుల్లో ఉన్నాయి ఇట్లాంటి పరిస్థితులు. అవును, వాళ్ళకి భారతీయ జనతా పార్టీ లేదా ఈటల రాజేందర్ గారు, భారతీయ జనతా పార్టీ మీరు అండగా ఉంటారా? 100% ఉండడమేంది దీని పోరాటమే. ఇప్పుడు అందుకే మేము చెప్పినాం కదా, 1 by 1 మేము కూడా ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి ప్రజాస్వామ్యబద్ధంగా, చట్టబద్ధంగా దీన్ని న్యాయ పోరాటం చేసి ఆ ప్రజలు న్యాయం చేసేందుకు, ప్రజలను సమీకరించేందుకు, ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలు, ప్రభుత్వాన్ని ఎండగట్టి ఈ అన్యాయాలను ఎదిరించి ప్రజలను కూడగట్టి వాళ్లకు చట్టబద్ధమైన న్యాయాన్ని అందించేందుకు, వాళ్ళకు ఆ లబ్ధిదారులకు న్యాయాన్ని అందించేందుకు మా పోరాటం ఉంటుంది, చేస్తున్నాం. అది ఇప్పుడు చెప్పిన కదా, హైడ్రా మీద మేమే పోరాడినాం, పేదల కూలగొడుతుంటే. అదేవిధంగా మూసి మీద మేమే పోరాడినాం, ఇప్పుడు భూముల మీద మేమే పోరాడుతున్నాం. ఎవరు పోరాడినా మేము తప్పంటలేము. రాండి, ఎవరు వస్తారో వాళ్ళు, అన్యాయానికి వ్యతిరేకంగా ఎంతమంది వస్తారో రాండి, మీడియా కూడా రావాలని కోరుతున్నాం. నేను హైడ్రా అప్పుడు నేను ఈటల రాజేందర్ గారితో మాట్లాడినా. ఈటల రాజేందర్ గారు ఇంటర్వ్యూలోనే చెప్తున్నారు, నిజానికి కమ్యూనిస్టులు వీళ్ళు పేదల భూములు ఇవి అన్నప్పుడు వస్తారు కదా, మరి మీరు ఎందుకు ఇప్పుడు రావట్లేదని కమ్యూనిస్టులను కూడా ఆయన ప్రశ్నించారు యాక్చువల్లీ. అండ్ హైడ్రా టైంలో కానివ్వండి, లేకపోతే మూసీకి సంబంధించి కానివ్వండి, ఈటల రాజేందర్ గారి టాపిక్ ఎత్తుకున్న తర్వాత, ఈ ఇష్యూని రేజ్ చేసిన తర్వాత చాలా వరకు ఒక తెలంగాణలో ఒక కొత్త టర్న్ వచ్చింది. అప్పటిదాకా హైడ్రా మీద రాబిన్హుడ్ అన్నట్టుగా మాట్లాడిన వాళ్ళందరూ కూడా అరే ఇంత అన్యాయం జరుగుతుందని ఆలోచించిన సందర్భాలు వచ్చాయి. సో ఇప్పుడు భూ కబ్జాలకు సంబంధించిన అంశాన్ని కూడా సీరియస్ గానే టేకప్ చేయబోతున్నారు. ఈ భూముల మీద ఇప్పుడు పట్టేదారులు మారకపోవడం, తర్వాత ముటేషన్ కాకపోవడం, ఇప్పుడు నారాలు కట్టలేదని రకరకాల అడ్డంకులు, చట్టంలో ఉన్న లొసుకులను అడ్డం పెట్టుకొని ఈ ప్రభుత్వం అండతోని ఈ భూభాకాసురులు వచ్చి వీటి మీద వాళ్తున్నారు. అండ్ ఇప్పుడు ఈటల రాజేందర్ గారు ఇప్పుడు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు. సో ఈ మల్కాజ్గిరి పరిధిలోకి వచ్చింది కాబట్టి దీన్ని మాట్లాడుతున్నారు. ఇప్పుడు రేపొద్దున బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అవ్వడానికి 100% ఆస్కారాలు ఉన్నాయనే ఒక సంకేతాలు వస్తున్న టైం ఇది. సో స్టేట్ ప్రెసిడెంట్గా కూడా ఇది స్టేట్ వైడ్ ఒక మూమెంట్గా బిల్డ్ చేస్తారా? ఖచ్చితంగా రాజేందర్ గారు వస్తే మొత్తం ప్రజల పక్షాన నిలబడతారు, ప్రజల పక్షాన పోరాడతారు, ప్రజల ఆస్తులకు భద్రతగా, ప్రజల ఆస్తుల కొరకు పోరాడతారు, ప్రజల ఆస్తులను రక్షించేందుకు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ఆ రోజు ప్రాణాలు పోతుంటే, పరాచకాలు ఆడితే ఇదే రాజేందర్ గారు ఇంకా కొద్దిమంది అప్పుడు కూడా చేసుకున్నారు ఏపీ భవన్లో, మీకు తెలుసు, భయపల్లె గుర్తుంది నాకు. కాబట్టి ఎంతో మంది ప్రాణాలు అర్పించి తెచ్చుకున్నారు తెలంగాణ. ఈ దోపిడీ నా కొడుకులకు దోషిపెట్టేందుకు తెచ్చుకోలే. భూముల మీదనే నక్సలిజం వచ్చింది, వెట్టి చాకరీ మీదనే నక్సలిజం వచ్చింది, ఎంతోమంది అటు ఇటు ప్రాణాలు పోయినాయి. ఇవాళ తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం. తెలంగాణ రాష్ట్రం ఇది ఈ రోజు ప్రజలకు
ఏ సామాన్య ప్రజలు పేద ప్రజలు ఉన్నారో వాళ్ళ ఆస్తులను కొలగొడతందుకు తెచ్చుకోలేదు. వాళ్ళ ఆస్తులో రక్షణ ఇవ్వాలి ప్రభుత్వం. వాళ్ళు కష్టపడి కొనుక్కున్నారు. అవును, వాళ్ళ ప్రెస్ మీట్ లో ఈటల రాజేందర్ గారు అంటున్నారు, బద్దం బాలరెడ్డి గారి గురించి ప్రస్తావన చేశారు, ఆలే నరేంద్ర గారి గురించి, దత్తాత్రేయ గారు, వీళ్ళందరూ కొట్లాడారు పేదల కోసం. హైదరాబాద్ సిటీలో బద్దం బాలరెడ్డి గారు, ఆలే నరేంద్ర గారు, దత్తాత్రేయ గారు వాళ్ళ ఆస్తులు సంపాదించుకోలేదు. వాళ్ళు నిరంతరం ఇక్కడ హైదరాబాద్ సిటీలో పేద ప్రజల కొరకు కొట్లాడినారు, కార్మికుల కొరకు కొట్లాడినారు, దెబ్బలు తిన్నారు, జైల్లో పోయినారు, కేసులు అయినాయి. ఆ చరిత్ర బీజేపీది ఇక్కడ. అది రాజేంద్ర గారు కూడా చెప్పిండ్రు. కాబట్టి బీజేపీ మొదటి నుంచి పోరాటం ప్రజలకు అండగా ఉంటున్నది. ఇవాళ కూడా ఇదే చెప్తున్నాం మేము. రాజేందర్ గారికి ఈ రెవెన్యూ మీద వీటి మీద పూర్తి అవగాహన ఉన్నది. ఓకే, కానీ పోయి అడ్డుకున్న దాన్ని హైలైట్ చేస్తారు, కానీ వాని దోపిడీని ఎందుకు హైలైట్ చేయరు? ప్రభుత్వం చేస్తున్న తప్పును, రెవెన్యూ అధికారులు పోలీసులు చేస్తున్న తప్పును ఎందుకు హైలైట్ చేయరు? ఒక సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారి ఒక పేదోడు పోయిన భూమి గుంజుకుంటున్నారు, నా ఇల్లు ఊలగొడుతున్నారు అంటే వాళ్ళ మీద ఉల్టా కేసు పెడతారా? వాళ్ళనే బెదిరిస్తారా? అట్లాంటి ఆఫీసర్ని ఎందుకు రిమూవ్ చేయరు, సస్పెండ్ చేయరు? వాళ్ళని ఏమన్నారు? కుక్కల్ని పెడతారా మనుషుల మీదకి, మహిళల మీదకి? అందుకే కోపం వచ్చింది రాజేంద్ర గారికి. ఓకే, చివరిగా ప్రభుత్వానికి ఏం డిమాండ్ చేస్తున్నారు అండ్ ప్రజలకి? ప్రభుత్వం ఇవాళ నిన్న చేసింది మేము ఇవాళ చెప్తాను. ప్రభుత్వం ఇమీడియట్గా మొత్తం తెలంగాణలో, మొత్తం హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో ఎక్కడైతే లేఅవుట్స్ ఉన్నాయో ఆల్ లేఅవుట్స్ ఏవైతే ఉన్నాయో అవి అగ్రికల్చర్ ల్యాండ్ కింద ఉంటే తీసేయండి. అవన్నీ కూడా మీరు నోటిఫై చేసి అవి ప్రభుత్వ ప్లాట్లు చేయబడ్డాయని చెప్పి చేయండి. ప్లాట్లు చేయబడ్డాయన్న తర్వాత ఇవాళ ప్లాట్ ఓనర్ వాళ్ళే ఉంటారు, దానికి రక్షణ ఇవ్వండి. తర్వాత అగ్రికల్చర్ అని తీసేయండి, వాటికి చట్టబద్ధత తీసుకురండి, భూభారతిలో పెట్టండి, వాటికి పర్మిషన్ ఇవ్వండి. మీరు ఎల్ఆర్సీ ఎందుకు తీసుకున్నారు? పైసలు దుబ్బినప్పుడు తెలియదా? 2018 యాక్ట్ తీసుకొచ్చింది కదా, 2019 మున్సిపాలిటీ యాక్ట్, 2018 పంచాయతీరాజ్ యాక్ట్ తీసుకొచ్చాను, అలా పెట్టిండు కదా. మరి అవన్నీ ఉన్నాక కూడా వీడు ఎట్లా ల్యాండ్ గ్రాబరుకు రెవెన్యూ కాయిదాలు ఇస్తాడు? నీ అగ్రికల్చర్ భూమి అని చెప్పండి. మీరు ప్లాట్లు చేస్తారు, రాళ్ళు బాస్తారు, రీచేంజ్ చేస్తారు, అమ్ముతారు, ఈసీలో వస్తుంది, ఎల్ఆర్ఎస్ చేస్తారు. ఇన్ని అయినాక మళ్ళీ ఆ భూమి అగ్రికల్చర్ ల్యాండ్ అని ఇంకోనికి ఎట్లా ఇస్తాడండి వాడు? ఎట్లా పని ఎన్కౌంటర్ చేయాలంటాను నేను. ఎట్లా ఇస్తారు? 1985లో అమ్మిండ్రా అంటే 2006లో కొన్నాను వీడంటే ఏమన్నట్టు మీరు చెప్పండి, కొంత అర్థం ఉందా? 1985లో ల్యాండ్ ఓనర్స్ అమ్మిందంటే అమ్మిందాన్ని నువ్వు ఎట్లా కొంటావు? ప్లాట్లు చేసిందాన్ని నువ్వు ఎట్లా కొంటావు? చూసుకుంటూ కొంటాను అంటే నువ్వు లంగ పని చేస్తాను అన్నట్టే కదా. అంటే వాళ్ళ అమాయకులు నేను దాదాగిరి చేసి నేను ఇదంతా గుంజుకుంటా, మనకి 5ో 10ో పరకో చేతిలో పెట్టి నేను కబ్జా పెడతానే కదా ఇది చేసేది. అది కనిపిస్తలేదా? మర్డర్లు అయినాయి, వీటిలోనే జంట మర్డర్లు కూడా అయినాయి. మరి ఇంత దౌర్జన్యం జరుగుతుంటే ఎక్కడ ప్రభుత్వం ఉన్నదండి? ఉత్తరప్రదేశ్ పోండి, మధ్యప్రదేశ్ పోండి, మా బీజేపీ ప్రభుత్వం ఇలా జరుగుతున్నాయా? సరే అరకొరైనా జరిగితే వాళ్ళు బెటర్ కంటే అరే ఎట్లా నీకు ఇవ్వాలా, ఎట్లా ఉన్నాయి నీ ప్రభుత్వం ఎట్టున్నది? కాబట్టి కాంగ్రెస్ అంటేనే అవినీతి ప్రభుత్వం, కాంగ్రెస్ అంటేనే కబ్జాకోర్ల ప్రభుత్వం, కాంగ్రెస్ అంటేనే గుండాల ప్రభుత్వం అనేది మొదటి నుంచి ఉన్నది, ఇప్పుడు కూడా ఉన్నది. దోసుకోవడం, ఢిల్లీకి పంపడం. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ వేణుగోపాల్ రెడ్డి గారు. చాలా విషయాలు మీరు పంచుకున్నారు. అండ్ మీరు నిజంగా మీరు చెప్తున్న ఆవేదనలో, ఆవేశంలో నిజంగా అర్థం ఉంది. ఎందుకంటే పేదల ఇళ్ళు పాపం వాళ్ళు చాలా కష్టపడి ఏదో పైసా పేర్చి వాళ్ళు సంపాదించుకున్నటువంటి డబ్బులతోటి కొనుక్కున్నటువంటి ఇల్లు ఇట్లా అన్యాక్రాంతం అవుతుంటే ఖచ్చితంగా రాజకీయ పార్టీలు స్పందించాలి, డెఫినెట్లీ ప్రభుత్వం స్పందించాలని మనం కూడా కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చూసారు కదా, ఇది వేణుగోపాల్ రెడ్డి గారితో స్పెషల్ డిస్కషన్. యాక్చువల్లీ ఇది ఈటల రాజేందర్ గారు ఏదో ఒక సంఘటనలో చేసినటువంటి చర్యగా దీన్ని చూడడానికి వీలేదు. ఇది నిజంగా సీరియస్ అంశమే అవ్వబోతుంది. రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చబోయే అనేక ఉదంతాలు ఇందులో రాబోతున్నాయేమో అనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణలో అనేక చోట్ల ఈ కబ్జా భాగోతాలకు సంబంధించిన చర్చలు రకరకాలుగా, అంటే జిల్లా ట్యాబ్లాయిడ్లలో దగ్గర నుంచి అక్కడక్కడ మనకు వినబడుతున్నాయి. మళ్ళీ అవి బయటకు రాకుండా వాటిని కనుమరుగు చేస్తున్న సంఘటనలు కూడా అనేకం ఉన్నాయి. కానీ నిజంగా తెలంగాణ వ్యాప్తంగా దృష్టి పెడితే చాలా ఇళ్ళు లేకపోతే వాళ్ళ స్థలాలు పేదలకు సంబంధించినవి అవి అన్యాక్రాంతమవుతున్న సంఘటనలు కనబడుతున్నాయి. ఇవన్నిటికి సంబంధించి భారతీయ జనతా పార్టీ ఒక కార్యాచరణ సిద్ధం చేస్తుంది అనేది వేణుగోపాల్ రెడ్డి గారు చెప్తున్నమాట. సో ఇది ఎటువంటి పరిణామాలకు దారితీస్తుంది అండ్ ప్రభుత్వం దీని గురించి స్పందిస్తుందా, ప్రభుత్వం పేదల పక్షాన నిలుస్తుందా లేదా అనేది మనం రాబోయే రోజుల్లో వారి చర్యలను బట్టి మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. చూస్తూనే ఉండండి నేషనల్ స్టాప్, మనసా వాచా కర్మణ, దేశహితం కోసం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.